హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని 2019 నుంచి 24 వరకు ఎన్ని మాటలు అన్నారంటే అవన్నీ మనం గుర్తు తెచ్చుకుని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకి గుర్తున్నాయి కాబట్టే సరైనటువంటి తీర్పిచ్చి అసెంబ్లీలో ఒక మూలన 11 స్థానాలకు ఇచ్చి కూర్చోబెట్టారు. 151 సీట్లు గెలిచామని చెప్పి ఎంత విర్రవీగారో, ఆ విర్రవీగిన తనలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో అవన్నీ జనాలకు గుర్తున్నాయి. వాళ్ళని ఎక్కడ ఏ రకంగా కూర్చోబెట్టాలో ఆ రకంగానే కూర్చోబెట్టారు. అయితే కాలం కూడా వాళ్ళందరికీ అలాగే సమాధానం చెబుతుందనేమో అనిపిస్తుంది. ఎవరెవరు ఏం చేశారో వాళ్ళందరికీ చాలా అద్భుతంగా కర్మ ఈజ్ రిటర్న్స్ అంటారు కదా, అదే ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్కసారి మీకు జోగి రమేష్ గారి గురించి తెలుసుగా, ఆయన నోరుంది కదా అని చెప్పి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో, ఏ రకమైనటువంటి భాష వాడారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసులో పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినట్టుగా కుక్కల వ్యాన్ వచ్చి తీసుకుపోతుంది అన్నట్టుగానే నిన్న చాలా అదే స్టైల్ అయితే కనిపించింది. అంటే కర్మ ఎంత బలంగా ఆలోచిస్తుందా, అంటే ఆయన మాట్లాడినటువంటి ఒక మాట ఇంత బలంగా తీసుకుంటుందా అని చెప్పి అనిపించింది. ఎస్పెషల్లీ ఇప్పుడు జోగి రమేష్ గారు ఆయన కొన్ని మాటల గురించి మనం కొన్ని విందాం. ఆ తర్వాత ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమంటున్నారో కూడా విందాం. వాళ్ళ భార్య నిన్న చాలా బాధపడుతున్నారు. ఆ బాధపడడానికి గల కారణం ఏంటో, అసలు ఆ సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అయ్యాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవరయ్యా? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్? పెళ్ళాన్ని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాన్ని మార్చడం కాదు. చూశారుగా కర్మ ఎంత రిటర్న్ అయిందంటే, పిచ్చి కుక్క అని మాట్లాడినటువంటి ఆయన్నే ఒక పిచ్చి కుక్కని చేసి రోడ్డు మీద తీసుకెళ్తున్నటువంటి పరిస్థితికి ఈరోజు ఆయన దుస్థితి అంత దిగజారిపోయిందని చెప్పాలి. మంత్రిగా ఉన్నారు, లేదంటే ఎమ్మెల్యేగా మంచి పదవి అనుభవిస్తున్నారు, అంతతో సరిపెట్టుకోవాలి. ఎవరిదో మెప్పు పొందడం కోసం నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే పెళ్ళాల గురించి మాట్లాడాల్సినటువంటి రాజకీయ దిగజారుడుదనానికి నిదర్శనంగా జోగి రమేష్ గారి రాజకీయ చరిత్ర మనం చూడొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఏది పడితే అది మాట్లాడేయచ్చు. మన మంత్రి కదా, ఇష్టానుసారం ఎవరినైనా సరే తిట్టేయచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేయచ్చు అని చెప్తే దానికి కర్మ అనేది ఉంటుంది కదా, దానికి ఇలాగే రిటర్న్ ఇస్తుందని చెప్పి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపించింది. ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసులో నిన్న ఆయన అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అందరూ కూడా ఇదే రకంగా చెప్తున్నారు. ఇకపోతే ఆయన కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ భార్య ఏమంటుందో ఒకసారి వినిపిస్తాను చూడండి. ఆయన పెద్ద ఆయన చంద్రబాబు గారు కూడా మనసాక్షి ఉంటది కదండి, మనస్సాక్షి ఉంటది కదా. మరి అదే మనస్సాక్షి జగన్మోహన్ రెడ్డి గారికి జోగి రమేష్కి లేదా? తన భార్య బిడ్డలు ఎలాగా సఫర్ అయ్యారు. మరి అదే భార్య బిడ్డల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు తెలియలా, అలా మాట్లాడద్దయ్యా ఎదుటి వారి కుటుంబాల గురించి అని చెప్పి ఇంట్లో గడ్డి పెట్టాల్సింది పోయి ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఆలోచించాలి అంటే ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని ఇష్టానుసారం అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటి జోగి రమేష్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి భార్యని, లోకేష్ గారి తల్లిని ఎంత నీచంగా అవమానించినప్పుడు అప్పుడు గుర్తులేదా అమ్మా? వాళ్ళ భార్య పిల్లల గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందా? అప్పుడు మీరు లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పబ్లిక్ మీటింగ్లో అంతమంది ముందు ఆయన భార్య గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన అసలు వాళ్ళ భార్యని రాజకీయాల్లోకి తీసుకురావాల్సినటువంటి దుస్థితికి, ఎంత దిగజారుడు రాజకీయానికి ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి మీ భర్తను అడుగుండాల్సింది. ఆ రోజు వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తుంటారు, వాళ్ళ భార్య పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, మీరు ఎందుకు ఆ మాట మాట్లాడారు అని చెప్పి 2 గడ్డి పెట్టాల్సింది పోయి మీరు ఇప్పుడు తెలుసుకున్నారా? ఇప్పుడు కళ్ళు తెలుసుకుని మీ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే మీ వరకు వస్తే కానీ నీతి న్యాయం అనేది కనిపించట్లేదా? కల్తీ మద్యంకి దాంట్లో ఆయన చాలా క్లియర్గా అక్కడ దొరుకుతున్నటువంటి ఎవిడెన్స్ చాలా క్లియర్గా దొరుకుతున్నాయి. వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయని అక్కడ ఎవరైతే దాన్ని తయారు చేస్తున్నారో అతను చాలా క్లియర్గా చెప్తున్నారు. జోగి రమేష్ అనే వ్యక్తి గతం నుంచి ఇది చెప్తున్నారు, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు బయటకు వస్తున్నాయి, వాట్సాప్ చాటింగ్లు బయటకు వస్తున్నాయి. ఇన్ని ఆధారాలు దొరికినా కూడా ఇంకా ఆయన ప్రమాణం చేసేస్తా, నేను ఇది ఇంకేముంది, మేము అన్ని నా అంత నిజాయితీపరుడు లేడన్నట్టు ప్రమాణాలు చేస్తే సరిపోదు, సాక్ష్యాలు చూపించాలి.
నేను ఈ పని చేయలేదు అని చెప్పి చట్టానికి, న్యాయానికి మీ వైపు ఉండాలంటే దానికి సాక్ష్యం కావాలి. అది మీరు చూసుకోండి. అంతేగాని ఇప్పుడు మీ ఆయన గురించి మాట్లాడేసేటువంటి పరిస్థితి మీకు వచ్చేసినప్పుడు గతంలో కూడా మీరు మీ ఆయన ఏం మాట్లాడారు, పిచ్చి కుక్క అని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజే నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఆయన భార్య పిల్లల గురించి మీ అధినాయకుడు కానీ మీరు కానీ ఎందుకు పదే పదే తీస్తున్నారు? వాళ్ళేమన్నా జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నీ భార్య గురించి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల గురించి కానీ ఏమన్నా మాట్లాడా? మరి మీరెందుకు పదే పదే వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు? ఇంతేనా మీ రాజకీయం? ఇలా చేస్తే తప్ప మీకు రాజకీయ భవిష్యత్తు లేదా? ఇలాంటి రాజకీయం ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో కూర్చోవచ్చు కదా అని చెప్పి 4 గడ్డి పెట్టుంటే సరిపోయేది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా అని ఆలోచించుకుంటే బాగుండేది.